త్వరలోనే కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ రానుంది. తమ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డీఎస్పీ మదనం గంగాధర్ అనే గెలిపించుకొని తీరుతామని మాదిగ ఉపకులాల నేతలు అన్నారు. దీనికి సంబంధించి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో వారు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే వారు డీఎస్పీ మదనం గంగాధర్కు సంపూర్ణ మద్దతు తెలియజేశారు. చిన్ననాటి నుంచి పేదరికంలో మగ్గి తన కష్టంతో 22 సంవత్సరాలకే పోలీస్ శాఖలో ఎస్ఐ స్థాయి నుంచి డీఎస్పీ స్థాయికి ఎదిగారని అన్నారు. ఎంత ఉన్నత స్థాయిని అనుభవిస్తూ అలాంటి జీవితాన్ని సైతం ప్రజాసేవకై త్యాగం చేసి బయటకు వస్తున్నారని వారు చెప్పారు. అత్యున్నత జీవితాన్ని తన డీఎస్పీ ఉద్యోగాన్ని వదిలి ప్రజాసేవకై పట్టభద్రుల ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారని గంగాధర్ చెప్పారు. దళిత బిడ్డను గుర్తించి కాంగ్రెస్ పార్టీ తనకు అవకాశం కల్పించాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. కష్టం తెలిసిన బిడ్డలకే అవకాశం ఇస్తే ప్రజాసేవలో వారు తమదైన ప్రతిభ కనబరుస్తారని, అందుకే మాదిగ ఉపకులాల ఐక్యవేదిక వారికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని చెప్పారు. ఆదిలాబాద్, మెదక్ జిల్లా, నిజామాబాద్ జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాడు. వారికి సంపూర్ణ మద్దతుగా ఈ రాష్ట్రంలో రాష్ట్ర స్థాయి దళిత సంఘాలందరం కూడా మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ చరిత్ర చూసుకుంటే ఈ రాష్ట్రంలో అనేకమైన ఎన్నికలు జరిగాయి. ఏ పార్టీ కూడా అగ్రకుల పార్టీలు ఏ పార్టీ కూడా కనీసము ఎస్సీలో ఉన్నటువంటి బేడా బుడగ జంగాల అభ్యర్థులకు ఇంతవరకు కూడా టికెట్ ఇవ్వకుండా అన్యాయం చేస్తూ ఉన్నారు. దాన్ని గ్రహించి డిఎస్పీ హోదాలో ఉన్నా కూడా సర్వీస్లో ఉన్నా కూడా సర్వీస్ను వదులుకొని ప్రజాక్షేత్రంలో రావడానికి, మార్పు కోరుకోవడానికి, ఈ యొక్క క్షేత్రంలో ప్రజలకు, అణగారిన వర్గాలకు అత్యున్నతమైనటువంటి స్థానం కల్పించడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఏదైతే